ఖమ్మం జిల్లా వైరా మండలం జింకలగూడ గ్రామంలో సుబాబుల్ కర్రలతో లోడుతో వస్తున్న లారీ అదుపు తప్పి పల్టీ కొట్టిన ఘటన కలకలం రేపింది. బోనకల్లు వైపు నుంచి జింకలగూడ గ్రామంలోకి వచ్చిన సుబాబుల్ కర్రల లారీ అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న కిరాణం బడ్డీపై పడిపోయింది. ఈ ఘటన సమయంలో కిరాణా సరుకుల కోసం దుకాణానికి వచ్చిన ఓ మహిళపై కర్రలు పడ్డంతో ఆమెకు గాయాలయ్యాయి. లారీలో ప్రయాణిస్తున్న డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రామారావు గాయపడిన మహిళను డ్రైవర్ను పోలీస్ వాహనంలో సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మామూలు అదృష్టం కాదు. తీగల వల్ల ఆగింది. అగో మెలకలు పడ్డాయి, మొత్తం ఓర్లు మొత్తం కలిసిపోయి. కరెంట్ రాదు. ఇప్పుడు నైట్ ఎట్ట పండుకోలేమో. మా పక్క అసలు కరెంట్ ఉండదు. प्रेस वाला పేపర్ కొట్లోనే ఉన్నాయ్యా, నేను కొట్లోనే ఉన్నా. లారీ పడింది. కాళ్ళు నొప్పి వస్తుందా? ఓకే, చేతిలో కూర్చో, కూర్చో మెల్లగా. రైట్, వెనుక సరుకులు ఇస్తున్న అమ్మాయి వచ్చింది, మా ఊరు అమ్మాయి. సరుకులు ఇస్తుంటే కొట్లో నిలబడి తింటున్నా. నేను సరుకులు ఇస్తున్నా, ఒక్కదాని ఉంది బడ్డీ కానుకొని ఇట్లా ఆగింది అమ్మాయి. నేను సరుకులు ఇస్తున్నా, గడగడగడ అంటుంది, గడగడ అంటుంది. చూడమ్మ అంటున్నా. పడింది కర్రలు మొత్తం లారీ కొలత పడిపోయింది. నేను కొట్లో ఉన్న పిల్లగాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి అట్లా కర్రలు నెడతప్పుడు అమ్మాయి తీసి నాకు తీసారు కొట్లో నుంచి. కాదు, దెబ్బలు తగిలినాయి అమ్మాయికి, నాకేం కాలే. మేమిద్దరమే ఉన్నాం కొట్టుకాడ. రోజు ఇద్దరు ముగ్గురు ఉన్నవాళ్ళు. మేము మొత్తం సతర్తనం కోటి పని చేయాలని. చిన్నపిల్లగాళ్ళు మొత్తం ఇక్కడనే ఉంటున్నారు. నా మనోళ్ళు మనరాలు మొత్తం టీవీలు చూసుకుంటా. ఇవాళ లేరు, టీవీలు కార్డు అయిపోయింది, ఇవాళ లేరు. అప్పుడే వెళ్ళిపోయారు. నేను ఒక్కదాని ఉన్న బంద్ చేస్తున్నా కొట్టు. చాందిబి సార్, చాందిబి.